హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి మనకు ఫ్రీ ఎన్క్యూటీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫ్రీ ఎన్క్యూటీ ఎగ్జామ్ అనేది 2024లో పాస్ అయ్యేటువంటి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ స్టూడెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ఈ హైరింగ్ అనేది మనకు బీపీఎస్ రోల్కి సంబంధించింది. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు వీడియోలో కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మనం డీటెయిల్స్లోకి వెళ్తే క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టీసీఎస్ కెరీర్స్ వెబ్సైట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మనం ఇక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇన్వైటింగ్ ద గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 2024 టు అప్లై ఫర్ టీసీఎస్ బీపీఎస్ ఫ్రెషర్స్ హైరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది మనకు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్, ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకునే ఎండ్ డేట్ 26th ఏప్రిల్ లోపు మనమైతే అప్లై చేసుకోవాలి. అండ్ మనకి ఎగ్జామ్ డేట్ చూస్తే 4th జూన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇంతకుముందే చేసుకున్నట్టయితే ఈ పోర్టల్లో మనకు ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు మేము కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాము అంటే ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, రిజిస్టర్ హియర్ నుంచి. సో ఇది మనకు ఇన్ సెంటర్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటే ఆ సెంటర్ అయితే పెట్టుకుని మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ యువర్ ఒరిజినల్ అకాడమిక్స్ డాక్యుమెంట్స్ యాజ్ అప్లికబుల్, మార్క్ షీట్స్ కానీ మన డిగ్రీ సర్టిఫికేట్, ఇఫ్ ఎనీ ఇంటర్న్షిప్ చేసిన లెటర్స్, అండ్ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉండాలంటున్నారు. సో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఈ హైరింగ్ అనేది బీపీఎస్ హైరింగ్కి సంబంధించింది కాబట్టి మనం బీపీఎస్ మీద క్లిక్ చేస్తామన్నమాట, బీపీఎస్ కేటగిరీ మీద. మనకు ఓటీపీ అయితే వస్తుంది. సో మనం ఈ ఓటీపీని మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు, మన అప్లికేషన్ చేస్తే మనకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అండ్ డిక్లరేషన్ ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్ అండ్ మన ప్రెజెంట్ అడ్రస్ అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ తర్వాత అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మన హైయెస్ట్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత CGPA ఆర్ 12th grade అండ్ 10th grade నుంచి ఎనీ అదర్ క్వాలిఫికేషన్. సో ఇఫ్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆ డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదర్ డీటెయిల్స్ వరకు చూస్తే మన ఆధార్ డీటెయిల్స్ అండ్ ఇఫ్ మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ యువర్ పాన్ కార్డ్ నెంబర్. సో మీ అప్లోడ్ ప్రెజెంట్ CV ఆర్ రెజ్యూమ్ని కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఫోటో, నేషనాలిటీ అండ్ లాంగ్వేజెస్ను రెఫరెన్సెస్. సో అప్లికేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అండ్ డిక్లరేషన్ వీటన్నిటికీ నో పెట్టేసి, ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పెండింగ్ ఆర్ క్లోజ్డ్ సివిల్ క్రిమినల్ కేస్ ప్రొసీడింగ్స్, చార్జెస్, ఎంక్వైరీ ప్రియర్ టు జాయినింగ్ TCS, నో. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పెండింగ్ క్లోజ్డ్ డిసిప్లినరీ మాల్ ప్రాక్టీసెస్ ఆర్ ఎనీ అదర్ చార్జెస్, వీటికి నో పెట్టేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ చేసేసి డిక్లరేషన్, హ్యావ్ యూ అపియర్ ఫర్ TCS టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూస్ అర్లియర్, ఇఫ్ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని చెప్పేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి మీ లొకేషన్ ప్లేస్ని పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయండి. ఇంతటితో మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మనకు మెయిల్ అయితే వస్తుంది అనమాట, ఇలా కంప్లీట్ చేసుకున్నట్టు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.